హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను సొరకాయ కూర చేశానండి. మా అత్తయ్య పంపించారనమాట. చెట్టుకాయ అని. యాక్చువల్ మా హస్బెండ్కి చెప్తే చెట్టుకాయలే కదా కాస్తాయి అంటారు. అంటే ఇది వాళ్ళ ఇంట్లో కాసిందనమాట. సో అందుకని చెప్పి ఇలా కోసి ఇచ్చారనమాట వేరే ఆంటీ వాళ్ళు మా అత్తయ్యకి. ఇంకా సో చాలా బాగా అనిపించింది. చాలా పెద్దగా వచ్చిందనమాట. కాయ కూడా బాగుంది అసలు ఫ్రెష్గా. ఇంకా యాక్చువల్గా అయితే లాస్ట్ టైం నేను సొరకాయ పాలు పోసి ఉండానండి. అది చాలా బాగుంది. ఈసారి మామూలు సొరకాయ ఉండానమాట. ఇంకా అందుకనే ఈ రెసిపీ కూడా పోస్ట్ చేస్తున్నాను. ఇంక ఇదిగోండి, ఇంత పెద్ద సొరకాయ ఇంకా మాకు ఎక్కువైపోతుందని చెప్పి సగం నేను సాంబార్లో కూడా పక్కన పెట్టుకున్నాను అనమాట. అదిగోండి మీకు చూపిస్తున్న విధంగా. నేను ఒక 6 ఆనియన్స్ తీసుకున్నానండి. ఎందుకంటే కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలని చెప్పి. దీని కాంబినేషన్ వచ్చి నేను దోసకాయ పప్పును సొరకాయ కర్రీ చేసుకున్నాను అనమాట. ఇదిగోండి, ఇంకా సొరకాయ చాలా బాగుంది కదా అని చెప్పి పద్దాక అదే చూస్తున్నాను అనమాట. చాలా లేతగా ఉంది అసలు అని చెప్పి. ఇదిగోండి, ఇంకా నేను ఆనియన్స్ అవి కడిగేసి కట్ చేసుకున్నాను అండి. రెడీ పెట్టుకున్నాను పోపు వేయడానికి. ఇదిగోండి, ఒక 6 ఆనియన్స్. ఈ మధ్య ఆనియన్స్ సరిగా రావట్లేదండి, లోపల చిన్న చిన్నగా పోతున్నాయి అనమాట. సో మొత్తం తీస్తే ఇంత అయింది. ఇంకా ముందుగా స్టవ్ అంటించుకొని కళాయి పెట్టుకున్నాను. ఒక గరిటెన్నర ఆయిల్ వేసుకున్నాను అండి. గరిటె కన్నా కొంచెం తక్కువే. తర్వాత పోపు ఐటమ్స్ వేసుకున్నాను అండి. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర తెలుసు కదండి. ఇంకా అవి వేసుకుని ఒక ఎండుమిర్చి వేసుకున్నాను. ఇంకా అది కొంచెం వేగిన తర్వాత ఈ ఆనియన్ ముక్కలు కూడా దానిలో వేసేసుకున్నాను. దేనిలో అయినా జీలకర్ర ముఖ్యంగా ఉంటే చాలా మంచిదండి జీర్ణానికి. సో అందుకని నేను జీలకర్ర కంపల్సరీగా వేస్తాను అనమాట. ఇంకా ఇదిగోండి ఆనియన్స్ వేసాను, అవి కూడా వేగుతూ ఉంటాయి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాను అనమాట తొందరగా వేగిపోవడానికి. అప్పటికే 11:30 అయిపోయిందనమాట. ఇంకా వంట తొందరగా ఫాస్ట్గా చేయాలని, పిల్లలు కూడా ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. సో అందుకని చెప్పి ఇంకా తొందరగా నేను కట్ చేస్తున్నాను. ఆ సగం ముక్క ఏమో చెప్పాను కదండి ఆ సాంబార్లోకి, ఇవి 2 ముక్కలేమో కర్రీ చేసేద్దామని చెప్పి ముందుగా కడిగి పీల్ చేసి పక్కన పెట్టానండి. ఇంకా ఆనియన్ వేగిన తర్వాత ఇంక ఇవి కూడా సన్నగా తరుక్కున్నాను అనమాట. ఎందుకంటే లేతగా ఉంది కదండి, కాయ తొందరగానే ఉడికిపోయింది. లిడ్ పెడితే ఓకే, కానీ పెట్టకపోయినా బాగానే ఉడికిపోయినాయి అనమాట. ఇదిగోండి, ఇంకా ఉల్లిపాయలు వేగాయి. ఇంకా అవి కూడా యాడ్ చేసేసాను, సొరకాయ ముక్కలు కూడా. అసలు సొరకాయ చాలా టేస్టీగా కుదిరిందండి. కాకపోతే చలికాలంలో కదా కొంచెం తక్కువ ప్రిఫర్ చేస్తే పెట్టారు. కానీ నేను ఊరు నుంచి వచ్చింది కదా అని చెప్పి నేను తొందరగా యూస్ చేశాను అనమాట. ఎందుకంటే నాకు కొంచెం పిల్లలకి కోల్డ్ కాఫ్గా ఉన్నాయి కదా, ఫీవరు. సో ఈ టైంలో కొంచెం ఇవి చల్లనివి కదా, కొంచెం తొందరగా జలుబు వచ్చాయి అంటారు. అందుకని పెట్టచ్చో లేదా అని. కాకపోతే ఇంకా సర్లే అని చెప్పి మేము ఉన్నాం కదా పెద్దవాళ్ళం అన్నట్టు నేను చేసేసాను. వాళ్ళకి కొంచెం కొంచెం అలా వేసి పెట్టేసాలేండి. ఇంకా అన్ని పువ్వు అని పూజిస్తే రోజు రోజుకి అలాగే ఉంటుందన్నమాట పిల్లలతో. ఇంకా సర్లే అని చెప్పి ఇంకొన్ని ఇంకా సొరకాయ ముక్కలు అన్నీ యాడ్ చేసేసాను. అసలు ఈసారి అయితే జలుబు, దగ్గు, అసలు ఫీవర్ ఎందుకోనండి చాలా రోజుల నుంచి ఉంది. ఈవెన్ వైరల్స్ బయట మరి ఏమైనా ఉన్నాయో ఏమో కానీ అసలు పిల్లలకు కూడా స్కూల్లో చాలా వరకు బాగాలేదని చెప్పి పిల్లలు చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు. ఇంకా పాపం ఎగ్జామ్ రాపించడం, తీసుకొచ్చేయడం అదే అయిపోతుంది పిల్లలతో. ఇంకా తప్పదు కదా అన్నట్టు ఇవ్వండి, సొరకాయ ముక్కలు అన్నీ వేసేసుకున్నాను. ఇంకా లిడ్ పెట్టుకున్నాను అనమాట. ఇంకా చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇంకా కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. ఇది నియర్లీ 20 మినిట్స్లో అయిపోయిందండి. ఈ కర్రీ అయితే నాకు ఎక్కువ టైం అయితే పట్టలేదు. ఇదిగోండి ఎంత చక్కగా ఉడికిపోయిందో.